పుష్ప 2 RR ఎలా ఉండబోతుంది? అస్సలు తగ్గేదిలే అన్నట్టు ఉండిపోతుంది. అంటే మళ్ళీ నా ఆర్ఆర్ గురించి నేనే చెప్పుకున్నాను అనుకోవద్దు. నేను ఎప్పుడు ఆర్ఆర్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పా, సినిమాకి సంబంధించిన ఏ వర్క్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చిందని ఒక టెక్నీషియన్ చెప్తే ఆ క్రెడిట్ ఆ టెక్నీషియన్తో మాత్రం కాదు. సో ఆ టెక్నీషియన్ మాత్రమే చెందదు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ పుష్ప, నవ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్, ఇది యాక్చువల్లీ ఆ ప్రెస్ మీట్ కాదు, బట్ స్టిల్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ పుష్ప చూసి ఐ వెంట్ మైండ్ బాగల్డ్. పుష్ప 2. సో ఇది ఇప్పుడు మాత్రమే కాదు, ఫస్ట్ డే మాకు సుక్కుబాయ్ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడే ఫస్ట్ హాఫ్ వరకు విన్నప్పుడే నేను చంద్రబోస్ గారు 3 సార్లు క్లాప్స్ కొట్టాం. ఇది ఇంటర్వెల్ అంటే ప్రతి సీన్ ఆ కిక్ ఉంటుంది. దాని తర్వాత సినిమా చూసిన తర్వాత ద వే సుక్కుబాయ్ రోట్ ద స్క్రిప్ట్, ద వే సుక్కుబాయ్ మేడ్ ద మూవీ, అండ్ ద వే మై డియర్ ఫ్రెండ్ బన్నీ ఆర్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ రాక్డ్ ఇట్ విత్ హిస్ మ్యాజిక్, అండ్ ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ మూవీ పుష్ప 2. ఇది నేనే చెప్పేస్తున్నా, ఫస్ట్ హాఫ్కే నెక్స్ట్ లెవెల్ మూవీ. అందరి దృష్టి మీ మీదే ఉంది. ఇప్పుడు దృష్టి ఉందో లేదో, మీ దృష్టి అయితే ఉంది. చెప్పండి, ఎలాంటి అవుట్పుట్ రాబోతోంది మీ దగ్గర నుంచి? బాబీ చాలా గొప్ప సినిమా తీశారు. నేను నా 5వ సినిమా బాలయ్య గారితో, నేను పుష్ప 2లో నేను వినలేదు. మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు, మింగేస్తున్నారు. అవునా, లేట్గా వచ్చారు? బ్రేక్ఫాస్ట్ వెళ్దామా? అది కాదు సార్, లేదు సార్, పుష్ప 2 నేను ఆల్రెడీ చెప్పాను. ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్. బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది. సినిమా ఇది మామూలుగా లేదు. సో నేను సినిమా చూసాను, ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక సినిమాలో ఇంత హై ఇచ్చింది పుష్ప 2 నాకు చాలా హై ఇచ్చింది. నేను చాలా ట్రూగా ఉన్నాను. నా వల్ల చేయగలిగాను, చేశాను సార్. బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారు సార్, విజువల్స్ ఆయన ఎప్పుడే తిని వచ్చాడు బ్రో, కొంచెం అరిగించుకోండి. విజువల్స్ చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లో చూస్తే మొత్తం యాక్షన్ గురించే చెప్తున్నారు, నరుకుడు కుర్రం ఎక్కడం ఇదని. దీంట్లో ఎమోషన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది, ప్లస్ టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది, డాకు మహారాజ్. సో దానికి ఏమైనా జస్టిఫికేషన్ చెప్పగలరా ఇప్పుడు, లేదంటే థియేటర్లో చూడాలా? బాలకృష్ణ గారి సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఈ సినిమాలు ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్ వస్తాయి. నాకు బాగా ఇష్టం, ఎన్నోసార్లు చూస్తాను, ఇప్పటికి కూడా చూస్తుంటాను. సో దాంట్లో ఎంత ఎమోషన్ బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ లెవెల్లోనే దానికి మించి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కుదిరింది. అండ్ ఈ ప్రశ్నని చాలా ఎర్లీ కొంచెం ట్రైలర్ స్థాయి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సార్ తమన్ గారు ఇక్కడ హాయ్. బీజిఎం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, బీజిఎం చాలా బాగుంది. అండ్ నాగవంశి గారు రీసెంట్గా ఒక ట్వీట్ వేశారు, బాలకృష్ణ గారి సినిమాకి తమన్నా ఎందుకు ఉండాలో రేపు చూస్తారు అన్నట్టు. సో అది తెలుస్తుంది. అండ్ బాలకృష్ణ గారు అనగానే మీకు ఒక పూనకం వచ్చేస్తుంది, ఒక వైబ్ వస్తుందా? బాలకృష్ణ గారు అంటే కాదు, నేనంటే ఆన్సర్ వచ్చిందా? లేదు, మీ ఆన్సర్ చెప్పండి. ఆయన ఆన్సర్ చెప్పారు. తమన్ సినిమా అడుగుతుందో డెఫినెట్గా చేసేస్తాం బ్రో, అది అంతే. సో అది బాలకృష్ణ గారు, అది ఆయన పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది. ఆయన బ్లైండ్గా ఈస్ బిలీవింగ్. 6 సినిమాలు చేస్తున్నాను బాలకృష్ణ గారితో, 6 ఫిల్మ్స్ చేసేసాను. ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ గెట్ బికాజ్ ఆయన అంతే, ఈజ్ వెరీ ఆయన అంత చిన్న పిల్లగాళ్ళ ఉంటారు బ్రదర్. నా స్టూడియోకి వస్తే ఈ విల్ బీ లైక్ కిడ్, లైక్ ఓ చిన్న పిల్లలాగా ఎంజాయ్. సో ఆ ట్రస్ట్ని ఎలా తీసుకెళ్ళాలి పైకి అనేది. సో ನಾವು ఈరోజు డాకు అయిపోయిన తర్వాత మళ్ళీ వీ హ్యావ్ అఖండ 2 ఆల్సో. సో ఇట్స్ ఇంకా అంతే, మ్యాసివ్ బ్రో, ఇట్స్ గోయింగ్ టు బి మ్యాసివ్. బాబీ గారు ముందుగా మీ అందరికీ యుగంధర్ గారు, మీరు చూసిన ఒక వరల్డ్, ఆ సీజీలన్నీ కేర్ తీసుకొని బాలకృష్ణ గారిని అందంగా మాతో పాటు అందంగా ఉండేలాగా రోజు హోంవర్క్ హార్డ్ వర్క్ చేస్తున్న ఆయన. సార్ బాబీ గారు, చిరంజీవి గారితో సినిమా చేస్తున్నప్పుడు బాబీ చిరంజీవి ఫ్యాన్ అయిపోతాడు. బాలకృష్ణ గారి సినిమా తీస్తున్నప్పుడు మీలో ఒక బాలకృష్ణ ఫ్యాన్ కనిపిస్తున్నారు. ఏంటి ఆ వేరియేషన్స్ ఎలా వస్తుండే సినిమాకి? ఇప్పుడు జనరల్గా నేనే కాదండి, ఎనీ టెక్నీషియన్, ఫస్ట్ మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే మేము ఏ హీరోతో చేస్తున్నా వాళ్ళు తప్ప మాకు ఎవరు కనపడరు. ఆ హీరోనే మాకు దేవుడు, ఆ హీరోనే మాకు సర్వం. సో ప్రాణం పెట్టేస్తాం. ఈవెన్ మీరు గమనిస్తే లొకేషన్లో ఆ సినిమా అయిన జైలోకి చేస్తున్నప్పుడు తారక్ గారు
రవితేజ గారితో చేస్తున్నప్పుడు రవితేజ గారు ఆ సినిమాకి మేము ఏం పెట్టాలో అది పెట్టేస్తాం, వాళ్ళు మాకు సూపర్ హీరోస్ అంతే. వార్ ఎపిసోడ్స్కి ఎంత ప్రాధాన్యం ఉంది, ఎంత నీడి ఉంటుంది ఏంటండి? వార్ ఎపిసోడ్స్ గురించి చెప్తున్నారు కదా. వార్ ఎపిసోడ్స్ కాదు, మీరు చూసిన శాండ్ స్టామ్ అయి ఉండొచ్చు, హార్స్ ఎపిసోడ్స్, నాట్ ఓన్లీ హార్స్, చాలా అన్ని రకాల ఫైట్స్ ఉంటాయి, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో, అన్నీ కలిపి చెప్పాను కదా ఇందాకే. మళ్ళీ అంతకుముందు చూసిన బాలకృష్ణ గారి సినిమాలకి చాలా డిఫరెంట్గా ఒక కొత్త అవతారాన్ని చూడబోతున్నారు అంతే. బాబీ గారు అయితే లేడీస్ ఫస్ట్. థ్యాంక్ యూ. అయితే చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ 3-4 టైటిల్స్ డాకు మహారాజ్ అనేది బాలయ్య గారే ఇష్టపడి సెలెక్ట్ చేశారని చాలా వైరల్ అవుతుంది ఆ న్యూస్. నిజంగా ఆయన ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే మీరు అనుకుని పెట్టిందా? ఇప్పుడు బాబీ గారు ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మాకు ఇదే బాగా నచ్చింది. మేమిద్దరం బాగా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా హీరో గారికి చూపించిన తర్వాత హీరో గారు కూడా మీరు అంత కాన్ఫిడెంట్ ఉన్నారు కదా వెళ్ళిపోదామని అన్నారు. ఏం ఆయన ఎప్పుడు డినై చేయలేదు అలా ఏమి. బాలకృష్ణ గారు ఏ విషయంలోనూ ఆయన కమాండ్ చేయరు. ఎనీథింగ్ డైరెక్టర్ నచ్చిందా, డబ్బు పెడుతున్న నిర్మాత హ్యాపీగా, ఈ రెండే. ఎనీథింగ్ మీరు మ్యూజిక్ తీసుకోండి, ఎనీథింగ్ మీరు ఏం తీసుకున్నా డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఆయన కథ చూస్తాడు, ఆయనే ఫైనల్ అవుట్పుట్ ఆయన మైండ్లో ఉంటుంది, ఆయన చెప్పింది మనం చేయాలి, అంత క్లియర్గా ఉంటారు. బాబీ గారు ఇక్కడ అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణ గారు వేరు, అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారు వేరు. హ్యూమర్ చాలా అందరికీ తెలిసింది. వాల్తేరు వీరలో చిరంజీవి గారితో చాలా కామెడీ చేయించారు. ఇందులో కూడా బాలకృష్ణ గారు హ్యూమర్ చూడొచ్చా? అన్స్టాపబుల్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టే, డాకు మహారాజ్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టు ఉంటుంది అంతే. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాబీ అన్నా చెప్పండి అన్న. తాత కాదు తమ్ముడు. ఏంటి సార్ మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్? థ్యాంక్ యూ సార్. అందరికీ 1-2 మనవాళ్ళు ఉంటారు సార్, నాకు 100 లక్షలాది మంది మనవాళ్ళు ఉన్నారు సార్. బాబీ గారు చిన్న క్వశ్చన్ సార్. బాబీ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా, కష్టపడి వదిలేశారా? అదే కాదండి, అదేం ప్రశ్న. మరి మీరు కాదు తమన్ గారు వద్దు, ఆయనే చెప్పాలి. లేదు, దీనికి బెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా? పాస్. అలా కుదురుతుంది కాదు సార్. మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా, లేకపోతే ఇష్టపడి వదిలేరా? కాదండి, నేను 6 సినిమాలు చేస్తే 6 హీరోలు మారారు. కాదు బాబీ గారిని ఇప్పుడు నేనే ఇబ్బంది పెట్టా బాబీ గారిని. ఎందుకంటే నేను మీకు కాంట్రవర్సీ కావాలని ఆయన ప్యాక్స్ ఇస్తున్నారు, అది కాదు. మీకు తెలుసు కాంట్రవర్సీ కావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్లీజ్ కాంట్రవర్సీ కాదు, ఆయన సరైన ఆన్సర్ ఇచ్చారు. నేను ఇష్టపడి తమన్నా చెప్పారు, కరెక్టే కదా. నన్ను తమన్నా దేవి అంటే నేను తమన్ అంటాను కదా, అలానే నన్ను అడిగారు తమన్నా దేవి అని తమన్నా నన్ను అయిపోయింది. అంతే కరెక్టే. మీరే అది కాంట్రవర్సీ ఏం కాదు. కాదు ఒక డైరెక్టర్గా నన్ను అడిగా నేను చెప్తా. ఒక్కొక్క సినిమాకి ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో సూట్ అవుతారో అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది. ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరూ భావించాం. సో తమన్ గారు ఈ సినిమాకి ఇలాంటి సినిమాకి దేవి మ్యూజిక్ ఇవ్వలేరంటారా? మీకు మళ్ళీ కాంట్రవర్సీ కావాలి? కాదు, మీరు అంటున్నారు కథ డిమాండ్ చేసి. కాదు తాతగారు, సారీ మూర్తి గారు, కాదు మూర్తి గారు, మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ సిటీకి పెడతాం. ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం. అది సపరేట్ మీటింగ్.